అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో మొదటిసారి వ్రతాన్ని ఆచరించే వారు కూడా సులభంగా పూజ చేసుకునేలా వ్రత విధానాన్ని చూపిస్తున్నాను. పూజా గదిలో పీఠం ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటే పూజా గదిలోనే పూజ చేసుకోవచ్చండి. లేదంటే ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ చక్కగా శుభ్రపరిచి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠం పైన ఎరుపు లేదా పసుపు రంగు ఒక కొత్త వస్త్రాన్ని పరుచుకోవాలి. 3 గుప్పిళ్ళ బియ్యాన్ని వేసుకొని బియ్యం పైన కొంచెం పసుపు కుంకుమ వేసి అమ్మవారి పటం ఉన్నట్లయితే పటాన్ని పెట్టుకోవచ్చండి. లేదంటే మీ దగ్గర ఇంట్లో చిన్న విగ్రహం ఉన్న విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. పటము విగ్రహం కూడా లేదు అనుకుంటే చిన్న పసుపు ముద్దని అమ్మవారిగా భావించి పూజ అనేది చేసుకోవచ్చండి. అమ్మవారి పటానికి పూలు అలంకరించుకొని ఇప్పుడు పూజ కోసం కావలసినవన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకుందాం. కలశ స్థాపన కోసం ఇత్తడి కానీ వెండి కానీ రాగి కానీ అవి లేకపోతే మట్టి పాత్రల్ని కూడా చక్కగా వాడుకోవచ్చండి. ఒక పళ్ళెంలోకి 3 గుప్పిళ్ళ బియ్యాన్ని వేసుకొని కలశం చెంబుని ఏర్పాటు చేసుకోవాలి. కలశం చెంబులోకి 3వ వంతు వరకు నీటిని వేసి కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు ఒక నాణాన్ని వేసి ఒక పువ్వును వేయాలండి. కలశం పైకి రావి ఆకులు కానీ మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ వాడుకోవచ్చండి. ఈ ఆకులని 5 సంఖ్యగా తీసుకోవాలి. టెంకాయకి చక్కగా పసుపు కొరత లేకుండా పూసి కుంకుమతో బొట్టు పెట్టి కలశం పైన స్థాపించుకోవాలండి. కలశాన్ని సృష్టి జీవం ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తాము. పూజలో కలశంలోకి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి మనం పూజ అనేది చేసుకుంటామండి. కలశాన్ని మీకు వీలైనంతలో చక్కగా అలంకరించుకోండి. కలశానికి ఒక చక్కటి బ్లౌజ్ పీస్ని చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టి కలశానికి అలంకరించుకోవాలండి. అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించినట్టుగా భావించాలి. కలశానికి కంకణం అనేది కట్టుకోవాలి. కంకణం కట్టుకోవడానికి తెల్లదారాన్ని 3 కానీ 5 పోగులు కానీ పోసి తమలపాకును పెట్టి కంకణం కట్టాలండి. అలాగే కలశానికి మీ దగ్గర ఏమైనా నగలు లాంటివి ఉన్నట్లయితే పసుపు నీళ్ళలో కడిగి కలశానికి అలంకరించుకోవచ్చు. అలాగే పువ్వులతో కూడా చక్కగా అలంకరించుకోండి. కలశాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ కోసం తోరాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. తోరం సిద్ధం చేసుకోవడానికి ఒక తెల్ల దారం తీసుకొని 9 పోగులు పోసుకోవాలండి. అలాగే ఎక్కడ కొరత లేకుండా చక్కగా పసుపును పూసుకోవాలి. ఈ 9 పోగుల దారానికి 9 ముడులనే వేసుకోవాలండి. ఈ 9 ముడులు వేసుకుంటే దీన్ని తోర గ్రంథి అంటారు. ఈ తోర గ్రంథికి 9 ముడులు అనేవి ఉండాలన్నమాట. తోరాన్ని సిద్ధం చేసుకున్నాక పసుపు ముద్దని తీసుకొని తమలపాకులో చక్కగా పసుపు గణపతిని సిద్ధం చేసుకోండి. మీకు ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉన్నట్లయితే పూజలో పెట్టుకోవచ్చండి. వినాయకుడి విగ్రహం లేదనుకుంటే చూపిస్తున్న విధంగా ఇలా పసుపు గణపతిని పెట్టుకోవాలి. ఇంట్లో చిన్న అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకుంటున్నానండి. అమ్మవారికి ఇరువైపులా ఏనుగుల్ని పెట్టుకున్నాను. మీ దగ్గర ఏనుగులు లేకపోతే 2 పసుపు కొమ్ముల్ని ఇరువైపులా పెట్టుకుంటే సరిపోతుంది. పూజ ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగించుకోవాలి. దీపానికి నమస్కరించి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించాలి. ఏ పూజలో అయినా సరే విఘ్నాలు రాకుండా మనం మొదటిగా గణపతిని పూజిస్తామండి. గణపతికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాన్ని సమర్పించాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు మీకు ఏ మంత్రాలు రానట్లయితే ఓం గం గణపతయే నమః అనుకుంటూ పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమ అక్షింతలు వస్త్రాన్ని సమర్పించి ఏవైనా ప్రసాదం ఉంటే పెట్టండి. లేదంటే బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఆకు వక్క అరటిపండు తాంబూలంగా సమర్పించి దీపము ధూపము చూపించండి. గణపతి పూజ అనంతరం సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే మనం ఏ ఉద్దేశంతో ఈ పూజ చేస్తున్నామో చెప్పడం. చేతిలో ఒక పువ్వు కొన్ని అక్షింతలు తీసుకొని అమ్మా, ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున భక్తి శ్రద్ధలతో నీ పూజ చేస్తున్నాను. మా కుటుంబాన్ని ఆరోగ్యం ఐశ్వర్యం సుఖశాంతులు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఈ పూజను స్వీకరించి అందరికీ ఆరోగ్యాన్ని శాంతిని ప్రసాదించమని నమస్కరించి ఆ పువ్వు అక్షింతలను అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇప్పుడు కలశంలోకి అమ్మవారిని ఆహ్వానం చేసుకుందాం. సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని భావించి కలశానికి ఒక పువ్వును తాకిచ్చి ఓం వరలక్ష్మీదేవియే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటే అమ్మా వరలక్ష్మి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. పవిత్ర మండపాన్ని నీకు సమర్పిస్తున్నాను. భక్తితో నిన్ను పూజిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రాన్ని 3 సార్లు చదవాలి. అమ్మవారిని ఆహ్వానించుకున్నాక ఇప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు గంధాన్ని సమర్పించాలి. పసుపు మంగళానికి ప్రతీకగా భావిస్తాము. కుంకుమ స్త్రీ శక్తికి ప్రతీకగా భావిస్తాము. అక్షింతలు సమర్పించి కొన్ని పువ్వుల్ని కూడా అమ్మవారికి సమర్పించాలి. పూజలో పెట్టుకున్న కలశానికి అలాగే అమ్మవారి పటానికి కూడా పూజ చేసుకోవాలండి. అమ్మవారికి అధాంగ పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారి యొక్క ప్రతి ఒక్క అవయవానికి మనం పూజ అనేది చేసుకోవాలి. మంత్రాలు చిన్న వీడియో క్లిప్ ఇచ్చానండి, చూసి చదువుకోండి. అధాంగ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలనుకునే వారికి కూడా చిన్న క్లిప్ ఇచ్చాను. 108 పువ్వులైనా కుంకుమతో అయినా పసుపుతో అయినా మంగళకరమైన ఏ వస్తువుతో అయినా సరే అమ్మవారికి సమర్పించుకుంటూ అష్టోత్తర నామావళి చదువుకోవచ్చండి. అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు
తోరానికి పూజ చేసుకోవాలి. తోరాన్ని ఒకే దగ్గర కుప్పగా పెట్టకుండా చేతుల్లోకి తీసుకుని ఒక్కొక్క గ్రంథికి బొట్టు పెట్టుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. తోర గ్రంథికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. పేరుని బట్టి మనం పూజ చేసుకోవాలి. అది కూడా చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. అవి చదువుకుంటూ ఒక్కొక్క గ్రంథికి పూజ చేసుకోండి. తోరాన్ని ఒకటిగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆ సంఖ్యలో కూడా తయారు చేసుకోవచ్చండి. తోర గ్రంథి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. మీ వీలుని బట్టి 1, 2, 5 ఎన్ని నైవేద్యాలన్నా సమర్పించవచ్చండి. ఏమీ లేకపోతే ఒక పండుని కానీ పాలను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. నారికేళాన్ని ప్రసాదంగా సమర్పించి ఇప్పుడు తోరాన్ని అమ్మవారికి సమర్పించాలి. మీరు చేసుకున్న తోరాలలో ఒక తోరానికి చక్కగా ఇలా మధ్యలో పువ్వును అమర్చి తోరం కట్టేటప్పుడు చూపిస్తున్న ఈ మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి ఒక తోరాన్ని సమర్పించాలి. ఇంకా తోరాన్ని మీరు కట్టుకోవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా మీరు తోరాన్ని సమర్పించవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అమ్మవారికి పెట్టే తాంబూలంలో 1 లేదా 2 బ్లౌజ్ పీసులు, ఆకు, వక్క, అరటిపండు, కొన్ని గాజులు, నానపెట్టిన నల్ల శనగలు, అలాగే 2 పువ్వులు, ఒక పసుపు దారాన్ని తాంబూలంగా సమర్పించాలి. ఇవేవి పెట్టలేము అనుకుంటే ఆకు, వక్క, అరటిపండు తాంబూలంగా సమర్పించుకోవచ్చండి. నైవేద్యం సమర్పించిన తర్వాత దీపము, ధూపము, హారతి అమ్మవారికి చూపించాలి. అమ్మవారికి మీరు తాంబూలం కానీ వాయినం కానీ ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం అని మీరే అనుకోవాలి. పుచ్చుకుంటినమ్మ వాయినం అని అమ్మవారి తరపున మీరే చెప్పుకొని మనస్ఫూర్తిగా తాంబూలాన్ని సమర్పించాలి. దీపము, ధూపము, హారతి చూపించిన తర్వాత ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని వరలక్ష్మి వ్రతం కథను ఖచ్చితంగా చదవాలి. పుస్తకం లేని వారు నాకు కామెంట్ చేసినట్లయితే నేను వీడియో క్లిప్ అనేది షేర్ చేస్తానండి. పుస్తకం ఉన్నా చదవలేమో అనుకునేవారు నేనే కథను వినిపిస్తాను, చక్కగా వినండి. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం వెనుకొన్న అత్యంత మహిమగల కథను చాలా సులభంగా తెలుసుకుందాం. ఈ కథను పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శివుడు చెప్తాడు. పూర్వం మగధ దేశంలో కుండినా నగరం అనే గ్రామంలో చారుమతి అనే ఒక సద్గుణవతి ఉండేది. ఆమె భర్తను, అత్తామామలను దైవంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ ఉండేది. చారుమతి పట్ల ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఒక రాత్రి ఆమె కలలోకి వచ్చింది. చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. శ్రావణ శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీ కోరికలన్నీ తీరుస్తాను అని చెప్పి మాయమైపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన చారుమతి ఈ విషయాన్ని తన కుటుంబానికి, ఊరిలోని ఇతర ముత్తైదువులకి చెప్పింది. అందరూ కలిసి శ్రావణ శుక్రవారం నాడు ఒక చోట చేరి కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని భక్తితో పూజించారు. పూజ చేసుకున్న తర్వాత రోజు ఒక పెద్ద మహిమ జరిగింది. చారుమతితో పాటు పూజ చేసిన మహిళలందరికీ ఇల్లు బంగారం, నవరత్నాలతో నిండిపోయాయి. వారి ఇళ్లలో ఉన్న దరిద్రం పోయి అపారమైన సంపద, ఆయురారోగ్యాలతో లభించాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ముత్తైదువులు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో చేసుకుంటూ ఉంటారు. ఇది ఆనవాయితీగా మారింది. ఇంతటితో వరలక్ష్మి వ్రతం కథ పూర్తయిందండి. మీ చేతిలో ఉన్న అక్షింతలు కొన్ని అమ్మవారి దగ్గర పెట్టి కొన్ని మీ శిరస్సు పైన వేసుకోండి. కథ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఒకసారి ఘంటానాదం చేసి కర్పూరంతో హారతి ఇవ్వండి. సంపూర్ణ పూజా విధానం అలాగే వ్రత కథను చెప్పాను కదండి. ఇప్పుడు మీ యొక్క ప్రశ్నలకి సమాధానాలు అనేవి చెప్తాను. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా అంటే మీ ఆరోగ్య స్థితిని బట్టి ఉపవాసం ఉండొచ్చండి. ఉపవాసం ఉండలేమనుకునే వాళ్ళు పాలు, పండ్లు తీసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. పూజ ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నారండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేసుకోవాలి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. తోరం ఎప్పుడు తీయాలి? తోరం దానంతటా అదే ఊడిపోయేంత వరకు కూడా ఉంచుకోవచ్చండి. అలా పెట్టుకోలేము అనుకునే వాళ్ళు పూజ అయిన తర్వాత రోజు తోరాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయొచ్చు. కలశాన్ని ఎప్పుడు కదపాలి? కలశం పూజ చేసిన రోజు కదపకూడదండి. తర్వాత రోజు ఉదయం లఘు పూజ అంటే దీపం వెలిగించి పాలు కానీ పండ్లు కానీ ప్రసాదంగా పెట్టి ధూపం చూపించి అమ్మవారికి కర్పూరంతో హారతిచ్చి అప్పుడు కలశాన్ని, మండపాన్ని కదపాలి. కలశంలో నీరు ఏదైనా చెట్టుకి ఎవరు తొక్కని చోట వేసేయాలండి. పూజకు వాడిన పువ్వులు, ఆకులు కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయొచ్చు. అలాగే కలశంలో బియ్యం ఏదైనా తీపి పదార్థం చేసుకోవచ్చు. టెంకాయ, మనం దేవుడికి కొట్టిన టెంకాయని ఏదైనా స్వీట్లో వేసుకోవచ్చండి. కలశానికి పెట్టిన టెంకాయని గుమ్మం ముందైనా కట్టుకోవచ్చు, లేదంటే పారే నీటిలో కూడా వేసుకోవచ్చండి. అలాగే కలశంలో వేసిన కాయిన్ని బీరువాలో కానీ మీ పర్సులో కానీ భద్రపరచుకోవచ్చండి. అమ్మవారికి పూజకు వాడిన బ్లౌజ్ పీసెస్ని మీకు వీలుంటే కుట్టించుకోండి, లేదంటే ఉతికి ఇంకొకసారి శుభ్రంగా పెట్టుకొని అమ్మవారి పూజకి మళ్ళీ వాడుకోవచ్చు. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. నేను చూపించిన పూజా విధానం, వ్రతకథ అలాగే మీ సందేహాలు తీరినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.